నేపథ్యంలో మరి వస్తున్నటువంటి ఈ బై ఎలక్షన్కి బొత్స సత్యనారాయణ ఎంపిక అనేది బొత్స గారి రాజకీయ ముగింపుకు దారితీస్తుందా చూడాల్సిన అంశం ఉందన్నమాట. రైట్, ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి. రామ్ కుమార్ గారు బీజేపీకి చెందిన రాష్ట్ర సీనియర్ నాయకులు టీటీడీ చైర్మన్ కాబోతున్నారు. సో అందువల్లే టీటీడీ బోర్డు ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. బీజేపీ చాలా పట్టుదలగా ఉంది. ధార్మిక సంస్థ నిర్వహణ బాధ్యతలు తమకు అప్పజెప్పి తీరాలి, అంటే మీకు అప్పజెప్పి తీరాలని చెప్పి బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఒక సూచన చేసింది. ఇదేమీ డైరెక్షన్ కాదు, ఒక సూచన చేసింది. అండ్ దానికి ముఖ్యమంత్రి కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇన్ ప్రిన్సిపల్ హీ హాజ్ అగ్రీడ్ అపాన్ అని చెప్పేసి. ఎవరా నాయకుడు పేరు చెప్పేస్తారా? కాదండి, ఇలా మీ నోట్తో మీరు అంటే ఎంతో సంతోషంగా హాయిగా ఉంది, కానీ నిజమైతే కూడా బాగుండు. అది ఖచ్చితంగా మేము మా పార్టీ వారు వస్తున్నారంటే మేము ఎందుకు దాన్ని ఆహ్వానించడం, ఎందుకు సంతోషపడడం, కానీ చూద్దామండి. మీరు కొత్త ఆశలు రేకెత్తించారు. ఆశలు కూడా నిజమైతే బాగుంది. ఆశలుగా అండి, నాకు ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసి ఆ నాయకుడి పేరు మీకు తెలిసి ఉంటుందని మిమ్మల్ని అడిగా అంతే. లేదు, నిజంగా నాకైతే తెలియదండి. ఈ నామినేటెడ్ పదవులకు ఒక వాస్తవం ఏం చెప్పాలంటే, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ గారిని తో మాట్లాడితే ఈ నామినేటెడ్ పదవులు ఇలా షేర్లు, వాటాలు ఇవన్నీ కనపడుతున్నాయి. ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకా మన దాకా ఖర్చుల్లోకి రాలేదనేది వారి మాట. సో రెండో ఒక క్వశ్చన్ కానీ ఏంటనే దీని మీద మీరు చెప్పిన ఆన్సర్ చెప్పడానికి తగ్గింది. అయితే శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు ఒక విషయం టీటీడీ కోసం చాలా విషయాలు చెప్పారు. మంచిదే, ఆయన చెప్పిన అన్నిటితో ఏకీభవిస్తాను, కానీ వంకలు ఎతుకుతూ ఇంకా డిలే చేయడం అయితే కరెక్ట్ కాదండి. గత ప్రభుత్వంలో చకచక రెండు సార్లు అంటే రాజకీయ నిరుద్యోగుల్ని నియమించేశారు 2 టర్ములుగా. అది ఏదో ధర్మసత్రం అన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినంత మందిని ఇచ్చేసారు. అంతమంది సంఖ్యతో వేయమని నేను అనట్లేదు, కానీ మన ఫెయిల్యూర్స్ నుంచి కూడా ఒకటి నేర్చుకోవాలండి. 2014 to 19 కూడా ఒక్కసారి ఇలాగే ప్రస్తారం చేసి ఒకసారి ఒక 3 year టర్మ్ మాత్రమే వేయగలిగిందండి అప్పుడున్న ప్రభుత్వం. సో ఇప్పుడు కూడా దాని నుంచి నేర్చుకునేగా వీలైనంత త్వరగా, ఎందుకంటే దసరాలో కూడా బ్రహ్మోత్సవాలు వచ్చేస్తున్నాయి కాబట్టి అప్పటికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళని చేయగలిగే అవకాశం లేదండి. ఆగస్ట్ కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ కల్లా వాళ్ళు ఫిక్స్ అవుతాయి. బ్రహ్మోత్సవాల టైంకి వారంతా యాక్టివ్ గా పనిచేయాలని మనమంతా కూడా వారి నుంచి ఆశించాలంటే ఇప్పుడే వేసేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు వేస్తే కొన్ని 2.5 years ఒకరికి, ఇంకో 2.5 years ఇంకో వేరే వాళ్ళకి కూడా అవకాశం ఉంటే ఎక్కువ మంది సంతోషపడే అవకాశం అండి. సో ఇప్పుడు వారు అంటున్నారు ఇప్పుడే కనుక అందరినీ వేసేస్తే బోర్డులో చాలా కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా కాదండి. టాస్క్ అటెండ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది, ఇంకా ఎక్కువ లోతుగా డిగ్ చేస్తే ఎక్కువ అవినీతి అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్క విషయంలో మాత్రం నేను శ్రీనివాస్ చౌదరి గారితో డిఫర్ అవుతున్నాను. ఎందుకంటే వారు కొంచెం ధర్మరాజు గారికి అనుకూలంగా మాట్లాడాలని చూస్తున్నారు, కానీ నేనైతే కొంచెం వాస్తవం దగ్గరగా ఉండాలని నేను చూస్తున్నాను వాస్తవంగా. ఇక రెండో విషయం, అసలు మీ సంచలనం వేరే చదువుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తే మీ టీటీడీ మీద మాకు మంచి పొద్దున్నే ఏది ఒకసారిగా Cloud9 వెళ్ళిపోయాను. కానీ అసలు విషయం మీరు అడగాల్సింది ఏంటంటే బొత్స గారికి ఎందుకు ఇస్తున్నారనే దాని మీద కొంచెం శ్రీనివాసరావు గారు మరి కొన్ని అంటే ఇంకా డౌట్ తో బెనిఫిట్ ఆఫ్ డౌట్ గా థర్డ్ ఎంపైర్ కింద వారు ఉద్దేశారేమో. ఆయన అన్నారు కదా, అంటే ఆయన అబ్జర్వేషన్, డివి శ్రీనివాస్ గారి అబ్జర్వేషన్, రాజకీయ ముగింపు కోసమా ఈ బొత్స గారికి ఈ ఆఫర్ అని. కాదు, ముగింపు కోసం కాదండి. వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ చెల్లెలతో టచ్ లోకి వెళ్ళారు అనేది ఉత్తరాంధ్రలో వినిపిస్తున్న వార్తలు. దానికోసం ఏ విధంగా ఆపాలనే దాని మీద పెద్ద ఆలోచన చేసి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీ ఉత్తరాంధ్ర అంతా కూడా కంట్రోల్ చేస్తుంది. కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ బయటకి వచ్చిన ఆయనే కదండి ఈ వైసీపీ అనేది దానిలో గుడ్డముక్కే కదా. ఇది చిరిగిపోయింది, ఈ హ్యాండ్ కర్చీఫ్ అందులో నుంచి కట్ చేసి చిన్నపాటి హ్యాండ్ కర్చీఫ్ లాంటివి చిరిగిపోయింది కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి కొత్త కుట్టిని కుట్టించుకోరు, అందులో బ్లెండ్ అయిపోతారని వాళ్ళకి తెలుసు. అందుకనే ఆయన్ని అక్కడ ఎందుకు చేశారు. అందులో కూడా ఈ జిల్లా వారు కాదు, విజయనగరం జిల్లా వారు అయినా సరే తీసుకొచ్చారంటే కంట్రోల్ పెట్టి ఏదో విధంగా పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నం తప్పితే ఆయన మీద ప్రేమ అయితే అస్సలు కాదండి. ఇప్పుడు నగ్గుతారా లేదా అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ తన ఆశలు కూడా కొంచెంగా తనగలుగుతున్నాయి. మొత్తం ఫస్ట్ లో అయితే 1-sided ఎలక్షన్ అనుకున్నది కాస్త ఇప్పుడు నిన్న విశాఖపట్నం సంవత్సరాలంటే ఒక పక్కకు వచ్చాడు. అలాగే మనం వైఎస్ఆర్సీపీ ఎంపీ గెలిచినా కానీ ఎక్కడ ఏజెన్సీ ఏరియాలో ఉన్న లోకల్ బాడీ నాయకులంతా కూడా
మళ్ళీ ఇంటి పక్క టచ్ లోకి వస్తున్నారు అన్నట్టుగా తెలుస్తున్నాయండి వార్తలు. సో వీటిలన్నిటి మధ్య ఆయన గెలవడం కొంచెం ఇప్పుడు ఈవేళకి టగ్ ఆఫ్ వార్ కింద అవుతుందండి. ఇంకా మరి దగ్గరికి వచ్చి కొంత ఇంకా ఎక్కువ మంది వలస వస్తే మాత్రం ఆయన గెలవడం కూడా కష్టమే. అప్పుడైనా ఆయన వెళ్ళిపోక తప్పదు. ఈవేళ మీరు రాసి పెట్టుకోండి వాసుదేవ్ గారు, ఎప్పటికైనా ఇంక వైఎస్ఆర్సీపీ క్లోజ్. అక్కడ ఉన్న బొత్స ఫ్యామిలీ